ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు ఆసిఫాబాద్ జిల్లా జైలు గ్రామంలో జరిగిన గోల్డ్ మహిళపై అత్యాచార ఘటనను నిరసిస్తూ సిరిసిల్లలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు। కర్ణాటక రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ అభ్యుదంతం మర్చిపోక ముందే ఆసిఫాబాద్ జిల్లా జైలు గ్రామంలో ఆటో డ్రైవర్ గోల్డ్ మహిళపై అత్యాచార ప్రయత్నం చేసి హత్యకు ప్రయత్నించగా ఈ ఘటన నిరసిస్తూ సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బర్కం వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు। రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు। మరోవైపు ప్లకార్డులను ప్రదర్శించారు। ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని పోలీసుల నిఘా తగ్గిందన్నారు। అసవర్ధన్ ఓవైసీ ఆటో డ్రైవర్ వెనకేసుకుని రావడానికి తప్పుపట్టారు। ఆడబిడ్డలకు అండగా ఉండని కాంగ్రెస్ ప్రభుత్వం మనకెందుకు అని అన్నారు। ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ మహిళకు తక్షణ సహాయం అందించాలని వారు డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఆడపు రవీందర్, గాజుల వేణు, నాగుల శ్రీనివాస్, రమేష్ చారి తదితరులు పాల్గొన్నారు। ఆసిఫాబాద్ అంటే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారం। మరి ఆటో డ్రైవర్ ఆమెను బలవంతంగా ఆటోలు ఎక్కించుకొని అత్యాచారం చేసి మరి ఆమెను అంటే మళ్ళీ ఆమె మిగతా విషయాలు చెప్తానంటే భయంతో ఆమెను తీవ్రంగా గాయాల పాలు చేసి ఒక రోడ్డు మీద పడేయడం, తర్వాత ఆమె స్పృహ నుంచి మేల్కొని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఆమెను చేరదీసి హాస్పిటల్ వేయడం, ఇవన్నీ జరిగిన సంఘటనలు వెంబడే మన బండి సంజయ్ గారు దాన్ని స్పందించడం జరిగింది। ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ గారు కూడా మాట్లాడడం జరిగింది। మరి అసదుద్దీన్ గారు ఏమంటున్నారంటే అదేదో మామూలు విషయంగా తీసుకోవడం అది సరైన విధానం కాదు। మొత్తానికి జరిగినటువంటి ఆటో డ్రైవర్ ఏదైతే వ్యక్తి ఉన్నాడో ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి। మనకు తెలుసు మొన్ననే కలకత్తాలో ఆ డాక్టర్ ఒక జూనియర్ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం మరొకముందే మరి ముఖ్యంగా ఈ మహిళల మీద ఈ దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడికి అక్కడ పాపం చిన్న చిన్న పిల్లల మీద కూడా రకరకాల అత్యాచారాలు, మానభంగాలు, ఆఖరి హత్యలకు కూడా గురవుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం ఏదైనా కూడా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని నిందితుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి। ఇక ముందు బాధితురాలకి న్యాయం జరగాలి, ప్రభుత్వం నుంచి ఆమె కూడా సాయం అందించాలి। ముందు ముందు కూడా ఇట్లాంటి అత్యాచార క్రమాలను జరగకుండా పట్టుదల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తెలియజేస్తారు। మొన్న పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటన మర్చిపోకముందే 31వ రోజు రాత్రి ఆగస్టు 31వ రోజు రాత్రి ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో ఒక గోండు మహిళ, అమాయకమైన మహిళ ఆటో ఎక్కిన పాపానికి ఒక మైనారిటీ వ్యక్తి, జాతి అవసరం లేదు కానీ ఒక వ్యక్తి ఆటో ఎక్కిన పాపానికి ఆమెను తీసుకుపోయి నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను రేప్ చేయడానికి తీవ్ర ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపరిచినాడు। ఆమె తప్పించుకొని పరిగెత్తినప్పటికీ మరలా వచ్చి ఎక్కడ SC/ST కేసు పెడుతుందో, ఎక్కడ కేసు అవుతుందో అనే భయంతో తీవ్రంగా గాయపరిచి ఆమెను చంపుదామని ప్రయత్నం చేసినాడు। చనిపోయిందని నిర్ధారించుకొని వెళ్ళిపోయినాడు। కానీ అదృష్టవశాత్తు ఆ మహిళ బతికి బయటపడి వేరే ప్రజలకు కనబడితే ఆమెను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసినాడు। ఆమెకు జరిగిన సంఘటన ముందు ఎవరు రెస్పాండ్ కాలే, ప్రభుత్వం రెస్పాండ్ కాలే, ఎవరు రెస్పాండ్ కాలే। ఇక ఓవైసీ గారు ఉన్నారు, ఆయన రెస్పాండ్ అయ్యి ఏం చెప్తారు అంటే వాళ్ళ మైనారిటీ వాళ్ళ వర్గ సోదరులకు మీరు ఏమీ మాట్లాడకండి, అది ప్రమాదం కింద రాసినారు, ప్రమాదం కింద పోతుంది, మీరు తప్పించుకోవచ్చు అని మాట్లాడినాడు। ఆయన దేశంలో ఎక్కడేమైనా ఎంబడే స్పందిస్తాడు। ఈరోజు ఆసిఫాబాద్లో జరిగిన మహిళ మరి నీ సోదరు లాంటిది కాదా ఓవైసీ బ్రదర్స్ని అడుగుతున్నాడు। మన ప్రభుత్వానికంటే ఎట్లాగూ ఒక వర్గం అంటే ఎప్పుడు ఇంత మన విపరీతమైన ప్రేమనే కానీ ఈరోజు జరిగిన మహిళకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి ఎవరికి నోరొస్తలేదు। ఓవైసీ బ్రదర్స్ చెప్పు చేతల్లో పనిచేస్తున్న గవర్నమెంట్ మేము ఏమనాలో అర్థం అవట్లేదు। ఆగస్టు 31వ తేదీ నుండి ఆమె తీవ్రంగా గాయపడి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది। ఆమెకు జరిగిన సంఘటనకు నిరసనగా నిన్న బంధించినప్పటికీ వారు ఆ వర్గం ప్రజలు మొత్తము విపరీతమైన దాడులు చేస్తూ అల్లకల్లోలానికి తెరలేపినారు। ఇది ఎంతవరకు సమంజసం? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట ఎవరి కొరకు పనిచేస్తున్నట్టు? అన్ని వర్గాల మహిళలే నీ సోదరు లాంటి వారే రేవంత్ రెడ్డి, ఇది కరెక్ట్ కాదు। ఆమెకు జరిగిన ఈ సిగ్గు అయిన సంఘటనకు ఏం సమాధానం చెప్తావో నువ్వు వెంబడే స్పందించాలి। అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కూడా అడుగుతున్నాను, ఇదివరకు ఎటువంటి స్పందన రాలేదు, వాళ్ళు మరి అంటే ట్విట్టర్లో ఎక్స్లో స్పందిస్తారు, మరి చేతులు చచ్చిపడిపోయినాయా, వేళ్ళు పనిచేస్తలేవా, ఏడా స్పందిస్తలేరు, నోరు పనిచేస్తలేదు ఎవరికి?
ఈ మహిళ అంటే బడుగు బలహీన వర్గాల మహిళ అనే మీరు మాట్లాడతలేరు. అగ్రవర్ణాలు ఈ వర్ణాలు కాదండి. మహిళ ఎవరైనా మన ఆడబిడ్డ లాంటిదే. దేశంలో ఎక్కడ ఎవరైనా జరిగినా అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మేము సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. చేసేది ఒకటే రేవంత్ రెడ్డి గారు, మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్నో మాట్లాడినారు. ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఆసిఫాబాద్ జైనూర్ సంఘటనకు మీరేం సమాధానం చెప్తారో వెంబడే మీ నుండి స్పందన రావాలి. లేకపోతే దీంతో ఆపేది లేదు. మహిళా లోకం విపరీతమైన కోపంతో ఉన్నది. దీన్ని మేము ఉధృత స్థాయిలో తీసుకెళ్లి మీ మీద ఉద్యమించే స్థాయికి తీసుకురాకండి. ఆ మహిళకు ఏం న్యాయం చేస్తారో మీరు వెంబడే స్పందించి మాట్లాడాలి. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ కిమియా నాయక్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్ల బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఖాళీల భర్తీకి ఇటీవల దాదాపు 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి పరీక్ష నిర్వహించిందని గుర్తు చేశారు. పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కింద స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుకుని 10కి 10 సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి సన్మానించారని గుర్తు చేశారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉపాధ్యాయుల ప్రమోషన్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి రాష్ట్రపతి, శాస్త్రవేత్తలు, కలెక్టర్లు, ఇంజనీర్లు ఇలా ఎదిగిన వారు ఉన్నారని గుర్తు చేశారు. తాను ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయికి ఎదిగానని అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు స్వీకరించిన వారికి అభినందనలు తెలిపారు. మిగతా టీచర్లు వీరిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా నుంచి జాతీయ స్థాయికి తాడూరి సంపత్ కుమార్, రాష్ట్ర స్థాయికి పాకాల శంకర్ ఎంపిక కాగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీసి వారు ఎంచుకున్న రంగంలో రాణించేలా టీచర్లు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఉపాధ్యాయులు ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని విప్ కోరారు. సామాజిక రుగ్మతల నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ చిందం కళాచక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా విద్యాధికారి రమేష్, జీసీడీఓ పద్మజ, ఎంఈఓలు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నిన్న రోజు రాత్రి హైదరాబాద్ వెళ్ళాను. డిఓ గారు ఈ కార్యక్రమం ఉండాలని కానీ ఉదయం ఏర్పాటు చేసుకున్నారు. మంచిగా కావడం జరిగింది. 20,000 మంది ఎంపికైనటువంటి టీచర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో మిత్రుడు శంకర్ గారు, శివనగర్ సిరిసిల్లకు సంబంధించినటువంటి మిత్రుడు ఎంపిక కావడం, జాతీయ స్థాయిలో మిత్రుడు సంపత్ గారు, సంబంధించిన మిత్రుడు ఎంపిక కావడం, అది మన జిల్లాకు రాజన్న సిరిసిల్ల జిల్లాకే గర్వకారణమని నాకు సందర్భంగా చెబుతూ ఇక్కడ నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి ఒకరు, జాతీయ స్థాయి ఒకరు నివృత్తి కావడం అంటే ఇక్కడ ఉన్నటువంటి నిబద్ధత, ఉపాధ్యాయులు ఉన్నటువంటి నిబద్ధతను మనకు అర్థపట్టే విధంగా ఉంటుందని మాట సందర్భంగా చెబుతూ ఈ పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి అందరూ కూడా చేసిన సేవ అమోఘం. నేను 1990లో జిల్లా పరిషత్ మెంబర్గా, జిల్లా పరిషత్ ఫ్లోరిడ్గా ఉన్నప్పుడు ప్రతి ఉపాధ్యాయుకి సంబంధించిన రిక్రూట్మెంట్ ఫంక్షన్లో విధిగా పాల్గొనేవాడిని. నా ప్రాంతంలో ఏ విద్యార్థులకు విద్యను జరిగినటువంటి పరిస్థితుల్లో కాస్త సందర్భంలో అధికారులు లేదను ఆ సమావేశాలు నేరుగా పాల్గొనే సందర్భమైన ఇంటికి వెళ్ళి వారికి సత్కారం చేసే సందర్భం బాగా గుర్తు చేస్తుంది. ఈ మధ్యలో రాష్ట్ర రైతులకు మళ్ళీ ఈ మధ్యలో జరిగినటువంటి పదవి వివరణ సంబంధించిన వాళ్ళు కలిసి వాళ్ళ ఉత్సాహాన్ని పెంచేటువంటి కార్యక్రమం చేస్తున్న సందర్భం అందరికీ ఒకసారి గుర్తు చేస్తుంది. విద్యార్థులలో తల్లిదండ్రుల కంటే ఎక్కువగా వారు ఉన్నటువంటి సృజనాత్మకం వెలిగించేటువంటి బాధ్యత ఈరోజు టీచర్స్ పెట్టిన సందర్భం. మట్టిలో మాణిక్యాలంట అంటే ఆ చిన్నారి ఆ వయసులో ఎటువైపు ఆసక్తి గల వ్యక్తిత్వం ఉందనేది చూసి ఈరోజు మనం వాటిని ఎంపిక చేసేటువంటి
క్రమం. అంటే వాళ్ళు క్రీడా రంగంలో కానీ వాళ్ళు సాంస్కృతిక రంగంలో కానీ ఒకళ్ళు ఐఏఎస్ కావాలనుకుంటే ఇప్పుడే డాక్టర్ మన కలెక్టర్ గారు నా గురువుల యొక్క ఆనాటి ప్రోత్సాహమే నేను ఈ స్థాయికి వచ్చిన ముందు గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు కలెక్టర్ కావాలనుకుంటారు, ఎస్పీ కావాలనుకుంటారు, డాక్టర్ కావాలనుకుంటారు, టీచర్ కావాలనుకుంటారు. వాళ్ళు సృజనాత్మక వెలిగించే బాధ్యతలు ఈరోజు మీరందరూ కూడా తీసుకొని అనేక మందిని ప్రతిభావంతులైనటువంటి వారిని తీర్చిదిద్దినటువంటి అందరికీ కూడా మా పక్షాల శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈరోజు ఎంపిక కాబడిన 20 మంది రావచ్చు, కానీ ఈ 20 మంది స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా రాబో రోజుల్లో ఆ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, జిల్లా స్థాయి అవార్డులు లేదా సన్మానం అందుకోవడానికి కోసం నేను మరింత సేవ చేయాలని చెప్పినటువంటి తపన పెరగడానికి కోసం గురించి చేసే కార్యక్రమాలు స్ఫూర్తిగా ఇతర ఉపాధ్యాయులు తెలుసుకుంటూ చెప్పిన భావాన్ని సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ మీ అందరూ కూడా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా జిల్లా పక్షాన మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు టీచర్స్ కూడా చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ ఏదైతే ఉందో గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ప్రమోషన్స్ కల్పించినటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మద్దతు తరఫున ఇటీవల హైదరాబాద్ మహానగరంలో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రా తరహా చర్యలను ప్రజలు హర్షిస్తున్నారని మానకొండ నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భూ కబ్జాదారులు, బడాబాబులు చెరువులు మరియు వాగులు పరివాహక ప్రాంతాల్లో వారికి అనుగుణంగా వెంచర్లు వేసుకుని అమాయక ప్రజలకు కట్టబెట్టి డబ్బులు ఆర్జిస్తున్నారని అన్నారు. భారీ వర్షాలకు పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలని జలమయమై ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం ముందస్తుగా రాబోయే తరాలకు ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా హైదరాబాద్ మహానగరంలో కన్వెన్షన్ నిర్మాణాన్ని నేలమట్టం చేసిందన్నారు. హైడ్రా లాంటి సంస్థలని పట్టణాల నుండి గ్రామాలకు విస్తరింపచేయాలని వెంకటి కోరారు. గ్రామాల్లో కబ్జాలకు గురైన చెరువులను, కుంటలను కాపాడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు ఎలగంతుల ప్రసాద్, డైరెక్టర్ తాట్ల వీరేశం, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండి జమాల్, సోషల్ మీడియా కన్వీనర్ బెజ్జంకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డివిజన్ మండలాల వారీగా కూడా హైడ్రా తరహా చెరువులను ఆక్రమించిన వారి నుండి ప్రభుత్వం స్వాధీనపరుచుకొని సన్నకారు, చిన్నకారు రైతులతో పాటు పేద ప్రజలకు కూడా మంచి ఫలాలు అందాలనే ఉద్దేశంతో హైడ్రా అనే ఒక సంస్థ తీసుకురావడం జరిగింది. ఇల్లంతకుంట మండలంలో 33 గ్రామాల్లో 75 పైచిలుకు చెరువులు ఉన్నాయి. ఆనాడు రజాకారుల పరిపాలనలో చేసిన చెరువులు ఈ రోజుకు పెత్తందాల వ్యవస్థలో జాగీర్దారుల వ్యవస్థలాగా ఇట్టి చెరువులను అక్రమంగా ఆక్రమించుకోవడమే కాక సికం భూముల్లోని లేకుండా కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ప్రభుత్వం దీనిపై వెంటనే చర్య తీసుకొని ముఖ్యమంత్రి గారు ఆదేశాల అనుసారం జిల్లా కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు ఇల్లంతకుంట మండలంలో అక్రమానికి గురైన చెరువులను మీరు వెంటనే సర్వే చేయించి ఇట్టి చెరువుల ఆక్రమణ నుండి ప్రజలను కాపాడాలండి. వర్షాలు కొట్టినప్పుడు నీళ్లు వచ్చి పేద ప్రజలకు గుంటనో, అరగుంటనో, 2 గుంటలో ఉన్న భూమి కొట్టుకపోవడం జరుగుతుంది. కనుక ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభుత్వము వెంటనే వీటిపై చర్య తీసుకొని ఎవరైతే ఆక్రమించిన ఈ సికం భూములు ఉన్నాయో, చెరువు భూములు ఉన్నాయో తక్షణమే మీరు సర్వేలు పెట్టి సర్వే చేయించి ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకోవడం జరుగుతుంది. ఇట్టి అక్రమానికి గురైన చెరువులను జిల్లా మంత్రివర్యులు, స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కరీంనగర్ ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ సౌజన్యంతో సిరిసిల్ల ఎల్ఐసి కార్యాలయంలోని సిబ్బందికి మరియు ఏజెంట్లకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సిరిసిల్ల ఎల్ఐసి కార్యాలయంలో ఈ రోజు ఫార్చ్యూన్ మెడికల్ హాస్పిటల్ వారు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ఎల్ఐసి సిబ్బందితో పాటు ఏజెంట్ల కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించుకుని ఉచిత సలహాలు పొందారు. అవసరం ఉన్న వారికి ఈసీజీ, 2D, ఈకో వంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ జై కిషన్, ఏబిఎన్ చేతన్,
ఆనంద్ మరియు డాక్టర్లు అబ్దుల్ రెహమాన్, సింధురాజ్, సతీష్ రెడ్డి, మెడ్కేర్ హాస్పిటల్ సీఈఓ ఆర్ఎస్పీ రెడ్డి, క్యాంప్ ఇన్ఛార్జ్ గజవెల్లి గణేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. Take the paper this one? Yeah. Also to take it in morning say. I want some permanent solution. ఉపాధ్యాయులు నిర్మాతలని ఎన్నో ఏళ్లుగా సేవలందించిన విశ్రాంతి జీవితంలోనూ అనేక సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములైన వారని నిరంతరం సమాజ హిత కార్యక్రమాల్లో పాల్గొనాలని ముస్తాబాద్ మండల విశ్రాంతి ఉద్యోగుల సంఘం సభ్యులు అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా నిర్వహించుకునే ఉపాధ్యాయ దినోత్సవాన్ని మండల విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఏడాదిలో మరణించిన విశ్రాంతి ఉద్యోగులకు 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న సంఘం సభ్యులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేవలం టీచర్లంటేనే ఉపాధ్యాయులు కాదని, ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఉపాధ్యాయులతో సమానమని వెల్లడించారు. పిల్లలు, ప్రజల తలరాతలు మార్చగలిగే శక్తి ఉపాధ్యాయులకు ఉంటుందని వెల్లడించారు. ఉద్యోగాలు విరమణ పొందిన తర్వాత కూడా ఉద్యోగులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు వెల్ముల రామచంద్రారెడ్డి, కార్యదర్శి పప్పుల గాంధీ, పెద్దూరి బాల్లయ్య, వడ్ల కొండం చంద్రం, గరిపెల్లి అశోక్, కొండం మధుసూదన్ రెడ్డి, పిట్ల రాములు, మర్కంటి శరయ్య, లింగారావు, సత్యప్రభాకర్ రెడ్డి, శంకర్, విశ్వనాథం, యూసుఫ్ తదితరులున్నారు. రావడానికి కృషి చేయడం జరిగింది. ఇంకా తర్వాత ఐ క్యాంప్ గురించి కూడా చెప్పడం జరిగింది. అందులో కొంతమంది పోయింది, ఇంకా కొంతమంది కూడా ఐ క్యాంపు నిర్వహించడానికి ఇక్కడ పెట్టినట్టుంటే బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. ఇంకెవరైనా మనకు పెన్షన్స్ కంటి సిబ్బంది ఎవరైనా ఉన్నట్టుంటే కంటి ఇక్కడికి ఒక 4-5 అయినట్టుంటే డైరెక్ట్గా ఇక్కడికి మనకు వచ్చి తీసుకొని పోయి ఫ్రీగా హెల్త్ కార్డు ఉన్నట్టుంటే మనకు ఫ్రీగా మరి వాళ్ళు ఆపరేషన్ చేసి పంపిస్తారు, వాళ్ళే తిరిగి పంపిస్తారు. అది కూడా మరి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అంటే గత సంవత్సరంలో 2-3 సంవత్సరాలు పెట్టినాం, ఐ క్యాంప్ ఇక్కడ పిలిపించి పెట్టినాం. కానీ 1-2 మాత్రమే ఆపరేషన్ చేయించుకున్నారు. కొంతమందికి 1-2 ఉన్నట్టుంటే మన కృష్ణమూర్తి డాక్టర్ దగ్గరికి, సిద్దిపేట కృష్ణమూర్తి డాక్టర్ పంపించడం. ఆయన కూడా మరి ఫ్రీగా, అతడు కూడా సార్ కూడా అక్కడ హెల్త్ కార్డుతో ఫ్రీగా చేయడం జరిగింది. ఈ విధంగా మా చేతనైన సహాయం మాకు దృష్టికి వచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని మేము ఇబ్బంది లేకుండా మాకు దృష్టికి తీసుకొచ్చినట్టుంటే తప్పకుండా దాన్ని పరిష్కరించడానికి చెప్పడం జరిగింది అనమాట. ఆ విధంగా మరి ఇంకా ఏమైనా మరి ఉన్నట్టుంటే కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్టుంటే వాటిని సక్రమంగా నిర్వహించడానికి, దానికి సాల్వ్ చేయడానికి కృషి చేస్తామని చెప్పి మేము కోరుతున్నాం. విశ్రాంత ఉద్యోగులు అందరికీ నమస్కారాలు. ఈరోజు సెప్టెంబర్ 5వ తేదీ. సెప్టెంబర్ 5 యొక్క ప్రాముఖ్యత గురించి మనందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి భారతదేశానికే రాష్ట్రపతి అయిన సందర్భంగా అతని జన్మదినాన్ని పురస్కరించుకొని మనకు టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని మనం ప్రతిసారి సర్వీస్లో ఉన్నప్పుడు కానీ రిటైర్ అయినాక కూడా మనము సెప్టెంబర్ 5 నాడు ఆన్వాయితీ ప్రకారంగా
మనం మన వాళ్ళనే రిటైర్ అయినటువంటి ఉద్యోగులను సన్మానించుకునడం జరుగుతుంది. అది చాలా మంచి సాంప్రదాయం. ఎందుకంటే గ్రామం లోపల పెద్దలు అయ్యో ఇవాళ సెప్టెంబర్ 5 అనేటువంటిది తెలియదు. వాళ్ళు పనిచేసినప్పుడు విద్యార్థులతోటి సన్మాన కార్యక్రమాలు చేపట్టినాం. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత మన ఉద్యోగులతోటి సన్మాన కార్యక్రమాన్ని చేపట్టుకుంటున్నాం. విశ్రాంత ఉద్యోగులతో ఎవరన్నా పుర ప్రముఖులు కనబడితే మనమే అయ్యో సార్ ఇవాళ మా టీచర్స్ డే సెప్టెంబర్ 5 అని చేతులు చేసి మనమే చెప్పవలసిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అది నడవడి లేదు ప్రపంచం లోపల. అయ్యో ఇవాళ సెప్టెంబర్ 5 కదా చేయాలి అనేటువంటిది. కానీ ప్రభుత్వము మాత్రము మండల వారీగా ఉత్తమ ఉపాధ్యాయులను, జిల్లా వారీగా మరియు రాష్ట్ర స్థాయిలో మరియు దేశ రాజధానిలో కూడా ఈరోజు ప్రత్యేకంగా ఉత్తమమైనటువంటి ఉద్యోగులను సెలెక్ట్ చేసి వారికి సన్మానం కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాం. ఇది చాలా మనకున్నటువంటి పండుగలలో చాలా ప్రత్యేకమైనటువంటి పండుగ ఈ ఉపాధ్యాయ దినోత్సవం. ఉపాధ్యాయ దినోత్సవం అంటే ఇంతకుముందు అశోక్ సార్ చెప్పినట్టు ఒక ఉపాధ్యాయులే కాదు, ఎవరైతే గౌరవంగా ఉన్నారో ఏ వృత్తి చేసినా కూడా మనం ఉపాధ్యాయులని అంటుంటాం. అయ్యో ఉపాధ్యాయులకే వర్తిస్తుందని అనుకున్నారు తప్పది. అందరం కూడా ఒక గౌరవమైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణను దృష్టిలో పెట్టుకొని అది మనకు ఆ పేరు వచ్చింది. కానీ అందరము ఉద్యోగాలు చేసి ప్రతి ఒక్కరు కూడా గౌరవించుకునేటువంటి దినము ఈరోజు. అటువంటి అవకాశాన్ని మనకు దేశం కల్పించినందుకు, ప్రభుత్వం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సిరిసిల్లలో మత్తు పదార్థాల వినియోగంపై కలిగే అనార్థాలను వివరిస్తూ సిరిసిల్ల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సిరిసిల్లలో ఆధ్యాత్మిక సంస్థ రాజయోగ మెడిటేషన్ లో భాగంగా ప్రజలకు అవగాహన కలిగిస్తూ ర్యాలీ చేపట్టారు. ఇట్టి ర్యాలీని రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. బ్రహ్మకుమారి సంస్థ అన్ని వర్గాల వారికి సేవలు అందిస్తోందని, ఇందులో భాగంగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు, వాటి నుండి బయటపడే మార్గాన్ని వివరిస్తూ పట్టణంలో ప్రజలకు అవగాహన కలిగించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇట్టి ర్యాలీ సిరిసిల్ల పట్టణంతో పాటు గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల్లో కూడా కొనసాగిస్తామని తెలిపారు. మనిషి జ్ఞానం చాలా పెద్దదని, దానిని సద్వినియోగం చేసుకోలేక కుంభకర్ణులా మన జీవితాన్ని గడుపుతున్నామని తెలియజేస్తూ కుంభకర్ణుని విశ్వరూపాన్ని ప్రదర్శించారు. वास्तव में कुंभकर्ण कलयुग रूपी रावण नगरी में वस्त्रधारी आपने मुझे क्या बताया? मेरा आगमन अब सोने का समय नहीं है, क्योंकि सृष्टि परिवर्तन की बेला चल रही है। निराकार श्री परमात्मा इस निराकार साकार मानवीय तन में अवतरित होकर मानव బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరఫున ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఇది రాజయోగ మెడిటేషన్తో పాటు సమాజంలో నైతిక విలువల్ని పెంపొందించేటువంటి సేవలను
బ్రహ్మన్నపేట కళాశాలలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఎల్లారెడ్డిపేట మండలంలో స్వర్గీయ చందుపట్ల శంకరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు చందుపట్ల మహేందర్ రెడ్డి డే కేర్ సెంటర్లో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఒమన్ దేశంలో ఉండి తండ్రి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా చందుపట్ల రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు హాజరై వడ్డించారు. మనము జీవితాల్లో ఎంత సంపాదించాం అనే దానికన్నా ఎంతమందికి అన్నం పెట్టాం అన్నదే ముఖ్యమని, ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అమ్మ కూరేమంటారు కదా పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజా సంఘ నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని ప్రజా సంఘాల ప్రతినిధి మల్లారపు అరుణ్ కుమార్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం కోర్టులో 6వసారి హాజరయ్యారు. నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో బీవై నగర్ లో సిఐటియు కార్యాలయంలో ప్రజా సంఘాల నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మల్లారపు అరుణ్ కుమార్ మాట్లాడుతూ పోడు రైతుల పక్షాన నిలబడి పేదలకు పోడు భూముల హక్కు పత్రాలు ఇవ్వాలని న్యాయమైన డిమాండ్తో పోరాడిన ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పించడాన్ని తీవ్రంగా ఖండించారు. పోడు రైతుల పక్షాన నిలబడిన ప్రజా సంఘాల నాయకులపై కూడా కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ 50 సంవత్సరాల నుండి పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ భూములని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే సాగు చేసుకునే అవకాశం కల్పించి హక్కు పత్రాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హక్కు పత్రాలు ఇవ్వకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోడు రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతి పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు జాలపల్లి మనోజ్ కుమార్, ఇసంపెల్లి కొమరయ్య, జింక పోషయ్య, గుర్రపు నరేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పోడు రైతులకు పోడు భూముల పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేసి పోడు రైతుల పక్షాన ప్రజా సంఘాల నాయకులు నిలబడడం జరిగింది. మరి అందులో భాగంగానే మరి పోడు రైతులకు మద్దతుగా నిలబడ్డటువంటి ప్రజా సంఘాల నాయకులపైన మరి అప్పటి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి ఈరోజు నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వం మరి పోడు రైతులపై పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తివేస్తాం, పోడు పోరాటంలో పాల్గొన్నటువంటి నాయకులపై కూడా ఉన్నటువంటి కేసులను ఎత్తివేస్తామని చెప్పి కూడా ప్రభుత్వాలు చెప్పినప్పటికీ కూడా ఇంకా పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు, పోలీసుల వేధింపులు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు జిల్లా వ్యాప్తంగా కనబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పోడు రైతులపై అదేవిధంగా పోడు ప్రజా సంఘాలపై పెట్టినటువంటి అక్రమ కేసులు ప్రభుత్వాలు వెంటనే ఎత్తివేయాలని చెప్పి ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 6వసారి ఈరోజు మేము ఈ పెట్టినటువంటి అక్రమ కేసుకు ప్రతి 2 నెలలకు ఒకసారి కోర్టుల చుట్టూ ఈరోజు ప్రభుత్వాలు తిప్పించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి న్యాయమైనటువంటి డిమాండ్ ఎన్నో సంవత్సరాలుగా న్యాయబద్ధంగా ఈరోజు భూమిని నమ్ముకొని ఈరోజు జీవనం సాగిస్తున్నటువంటి పేద ప్రజలపైన ఈరోజు ప్రభుత్వం ఈరోజు అనుచితంగా ఈరోజు కేసులు పెడుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఏదైతే న్యాయమైనటువంటి డిమాండ్ ఉందో పోడు రైతులకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కూడా సర్వే చేసి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లకు వెంటనే ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోడు రైతులపైన అదేవిధంగా పోడు రైతులకు మద్దతుగా నిలబడ్డటువంటి ప్రజా సంఘాల నాయకులపై కూడా అక్రమ కేసులు ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కేసులకు పెట్టేటువంటి ఈ అక్రమ బెదిరింపులకు ఈరోజు మేము భయపడేది లేదు. పోడు రైతులకు పోడు భూముల పట్టాలు వచ్చేంత వరకు కూడా మా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మా పోరాటాన్ని ఇంకా ముందుకు కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఇక్కడ ప్రజా సంఘాలు అన్నీ కలిసి ఇక్కడ వీరనపల్లి మండలం వివిధ గ్రామాల నుంచి పోడు రైతులు ప్రజా సంఘాలంతా కలిసి ఒక వేదిక తయారు చేసి రౌండ్ టేబుల్ తయారు చేసి వీటికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గడుస్తుంది.
మూడు పట్టాలు ఇస్తానని చెప్పి గత సంవత్సరము మాకు హామీ ఇచ్చడం జరిగింది. కానీ ఎవరికో పోడు పట్టాలు ఇచ్చి అవి కూడా డూప్లికేట్ అని చెప్తున్నారు, ఏదైతే పోడు పట్టలు. కానీ ఆ యొక్క సంఘాల నాయకుల మీద కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. అందుకని మేము ఆ యొక్క ప్రజా సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాము, పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలి. పోతే ప్రజా సంఘాల నాయకుల మీద ఏదైతే కేసు పెట్టిరో ఆ కేసును కొట్టివేయాలని చెప్పి మేము పదే పదే డిమాండ్ చేస్తుంది గవర్నమెంట్. గవర్నమెంట్ కూడా అదే రీతిలో నడిచింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే రీతిలో నడుస్తుంది. మాకు పేద ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలకు మాకు ఎలాంటి ఇది లేకుండా అయిపోతుంది. కాబట్టి మాకు మా డిమాండ్లను పూర్తి కనుక్కొని మాకు పట్టాలు ఇచ్చి పోడు భూములు రైతులపై ఏదైతే మీకు అక్రమ కేసులు పెట్టారో ఆ కేసులు కొట్టివేయాలని చెప్పి మేము మా యొక్క ఈర్నపల్లి మండలం నాయకుల తరఫు నుంచి కోరడం జరుగుతుంది, డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు అదే రకంగా అదే పరిపాలనతో నడిచినట్టుగా మీరు కూడా నడుతుంటే ఇది ఒక గవర్నమెంట్ కూడా మేము అదే పోరాటం చేసి అన్ని విధాలా ఏ విధంగామైన పర్వాలేదు 7 గంటలకి పోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ప్రజా సంఘాల నాయకులు ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కాల్ నాయక్ తండాలో ధారావతి శంకర్ నాయక్ లలిత దంపతులకు చెందిన తాటి కమ్మల గుడిసె విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో బుధవారం రాత్రి దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్బాయ్, పట్టణ అధ్యక్షులు చెన్నిబాబు, నాయకులు బండారి బాలరెడ్డి, గుండాడి రామిరెడ్డి, మెండే శ్రీనివాస్ యాదవ్, ఆల్మాస్పూర్ గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోనవేని రాజయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరిసిల్ల సురేష్, శెట్టిపల్లి బాలయ్య, మోహన్ రెడ్డి, రవి నాయకులు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ శంకర్ నాయక్ నిరుపేద గిరిజన కుటుంబానికి నష్టం జరిగినందున వీరికి ఇందిరమ్మ ఇల్లు పథకం కింద 5 లక్షలు మంజూరు చేయిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ తండాలో ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తామన్నారు. సంఘటన స్థలం వద్ద నుండి తహసీల్దార్ రామచందర్ తో చరవాణి ద్వారా మాట్లాడారు. రెవెన్యూ శాఖ ద్వారా తక్షణ ఆర్థిక సహాయం చేయాలని సూచించారు. శంకర్ నాయక్ వికలాంగుడు అయినందున స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సదరన్ సర్టిఫికెట్ ఇప్పించాలని, వికలాంగుల పెన్షన్ ఇప్పిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల్ అల్మాష్పూరు గ్రామంలో ఏ తండ ఇది కాల్నాయక్ తండల రాత్రి 9 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యులేషను జరగడం వల్ల గుడిసె దగ్ధమైంది. ఆ శంకర్ నాయక్ అనేటైనే ఆయన కాలు కూడా పాపం వికలాంగుడు. ఆయనకు 2 పిల్లలు, ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఆయనను ఆర్థిక సాయంగా ఏదన్నా ఈరోజే ఎంఆర్ఓ గారు వస్తారు ఇక్కడికి, ఆయన కూడా పరిశీలించి దానికి ఆర్థిక సాయం చేస్తాడు. మేము కూడా మా గవర్నమెంట్ తరపున వీళ్లకు 5 లక్షల ఇల్లు మంజూరు చేయిస్తామని ఇక్కడ ఖచ్చితంగా ఏదేమైనా ఈ నెల ఆఖరి వరకల్లా ఇందిరమ్మ ఇళ్ళది వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ ఒక 4 ఇండ్లు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు వస్తాయి. మిగతా వాళ్ళు డబ్బులు కలుపుకొని కట్టుకోవాలి. మేము మా గవర్నమెంట్ తరఫున ఇంకేమన్నా వచ్చినా కూడా సాయం చేస్తామని చెప్పడం జరుగుతుంది. శంకర్ నాయక్ యొక్క ఇల్లు మరి ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ వలన కాలిపోవడం జరిగింది. ఇది నిజంగా కూడా చాలా బాధాకరం. కానీ మరి ప్రభుత్వ పరంగా మేము తప్పకుండా ఇతనికి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఇప్పుడే తహసీల్దార్ గారితో మాట్లాడినాం. ఈ రోజుకు సంబంధించినటువంటి నిత్యావసర సరుకులన్నీ కూడా ఇప్పుడే వారికి చేరవేయడం జరుగుతుంది. మరి భవిష్యత్తు లోపల వారి కుటుంబానికి 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి అని చెప్పడం జరుగుతుంది. తను కూడా మరి వికలాంగునిగా మారడం జరిగింది. అతనికి కూడా పెన్షన్ ఇప్పించడానికి సాయశక్తుల మా వంతు ప్రయత్నం చేస్తాం. అల్మాస్పూర్ గ్రామానికి చెందినటువంటి మా నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళకు కూడా సూచన చేస్తూ ఉన్నాం.
తప్పకుండా ఇతనికి పెన్షన్ వచ్చేటువంటి విధంగా మరి మీరు సర్టిఫికేట్ వచ్చేటువంటి విధంగా మీ ప్రయత్నం మీరు చేస్తే తప్పకుండా పెన్షన్ ఇప్పించేటువంటి బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సీనియర్ సిటిజన్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గురు పూజోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవలే పదవి విరమణ పొందిన ఇద్దరు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. సీనియర్ సిటిజన్ సంఘం ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య, శ్రీగాద మైసమ్మ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య పర్యవేక్షణలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. సామాజిక సేవకులు, ఒకనాటి ప్రధాన ఉపాధ్యాయులు గుడ్ల రవిని మరియు తంగళ్లపల్లి హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు మాతిరెడ్డి అంజనాదేవి గారికి, ప్రస్తుతం శివనగర్ హైస్కూల్లో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న మోతీలాల్ను ఘనంగా సన్మానించింది. ఏనుగుల ఎల్లయ్య మాట్లాడుతూ గురువులను పూజించుకోవడం మార్గదర్శకమన్నారు. శ్రీగాద మైసయ్య మాట్లాడుతూ డాక్టర్ రాధాకృష్ణన్ రాష్ట్రపతి జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం ప్రశంసదాయకమన్నారు. రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర ముగ్గురు దేవతల లక్షణాలను కలిగి తరగతి గదిలోనే చైతన్యవంతంగా ఒక డాక్టర్ను, ఒక పండితుణ్ణి, ఒక శాస్త్రవేత్తను అందరినీ తయారు చేసేది గురువేనన్నారు. గురువులైన మనమైన మనుమళ్లకు సాంప్రదాయ ప్రకారం తల్లి, తండ్రి మనకు జన్మనిస్తే గురువు జ్ఞాన జన్మ ఇస్తాడని చెబుతూనే భవిష్యత్తు తరం కేవలం సెల్ చూడడమే కాదు, తల్లి, తండ్రి, గురువులను గౌరవించి పూజించే విధానాన్ని, సంప్రదాయాన్ని వాళ్ళ మేధస్సులో కూర్చోబెడితే తర్వాత తల్లిదండ్రులను దూరం చేసే పరిస్థితులు ఉండయన్నారు. ఇక ఈ కార్యక్రమంలో కోడం నారాయణ, కోశాధికారి దొంతుల దేవదాసు, అంకారపు జ్ఞానోబ, మెరుగు లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, తడక శ్రీహరి, కొక్కుల రాజేశం, గౌరిశెట్టి ఆనందం, సుమారు 40 మంది సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, త్రిమూర్తుల స్వరూపంగా గురువుని భావిస్తారు. అలాంటి గురువు ముఖ్యంగా ప్రముఖంగా పేరొందినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అందులో ప్రథమంగా ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి, అంటే పుట్టినరోజు. వారు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అంచెలంచెలుగా ప్రధానోపాధ్యాయులుగా, ఆచార్యులుగా, ప్రొఫెసర్గా ఎదిగి ఆ తర్వాత ఉపరాష్ట్రపతిగా చేసి రాష్ట్రపతిగా తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అలాంటి మహానీయులు అతనికి గురు పూజోత్సవం ఒకసారి ఆయన జయంతి సందర్భంగా సన్మానం చేద్దామని వెళ్తారు కొంతమంది ఉపాధ్యాయులు. ఆయన ఏమన్నాడంటే, అయ్యా, నా జయంతి నాడు నాకు సన్మానం కాదు, గురువులందరికీ సన్మానం జరగాలి. అంటే నా జయంతి నాడు ఆ టీచర్లందరికీ కూడా సన్మానం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడితే బాగుంటుందని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆనవాయితీగా వస్తున్నటువంటిది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లి తండ్రి జన్మనిస్తే జన్మనిచ్చిన ఆ శిశువుకి జ్ఞాన జన్మనిచ్చేవాడు గురువు. అలాంటి గురువు యొక్క పదవిని స్వీకరించినటువంటి వాళ్లకు నేడు ఒక సన్మాన కార్యక్రమంగా ఏర్పాటు చేయడం జరిగింది సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో. అందులో ముఖ్యంగా ముగ్గురిని ఎంపిక చేసుకున్నాం. గతంలో ఉపాధ్యాయులుగా పనిచేసి ఇప్పుడు సామాజిక సేవలను అనుసరిస్తున్నటువంటి గుడ్ల రవి గారికి, అలాగే ఇప్పుడు ఒకప్పుడు ప్రధాన ఉపాధ్యాయులుగా తంగలపల్లిలో పనిచేసి మరి ఇప్పుడు సీనియర్ సిటిజన్లో పాల్గొంటున్నటువంటి మాదిరెడ్డి అంజనాదేవి గారికి, అలాగే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి బాయ్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ ఇప్పుడు వస్తున్నారు మోతీలాల్ గారు. ఈ ముగ్గురిని ఎంపిక చేసి ఈరోజు వారికి చిరు సత్కారాన్ని అందిస్తున్నాం. మా సత్కారం చిన్నదే అయినా వారు మాలో కూడా ఇందులో స్వార్థం ఉంది. శాంతియుత వాతావరణంలోని వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని, డీజేలకు ఎలాంటి అనుమతి లేదని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు తప్పవని ముస్తాబాద్ మండలంలో నిర్వహించిన వినాయక మండపాల నిర్వాహకులు, డీజే సౌండ్స్ యజమానుల సమావేశంలో సిరిసిల్ల రూరల్ సిఐ మొగిలి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీకృష్ణ యాదవ సంఘం భవనంలో ఎస్ఐ చిదరం గణేష్ నేతృత్వంలో మండలంలోని వినాయక మండపాల నిర్వాహకులు, డీజే సౌండ్స్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రూరల్ సిఐ మొగిలి హాజరై పలు సూచనలు చేశారు. అలాగే వేద పండితులు హరీష్ శర్మతో వినాయక నవరాత్రుల ప్రతిష్టను పాటించాల్సిన నియమ నిబంధనలు వెల్లడించడం ప్రత్యేకతగా నిలిచింది. ఇక ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో వినాయక పండుగను జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత
మండపాల నిర్వాహకులపై ఉందని వెల్లడించారు. నిమజ్జనం రోజు డీజేకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని, ఎవరైనా పోలీసులు విజ్ఞప్తిని ఉల్లంఘించినచో వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అన్ని మండపాల నిర్వాహకులు ఒకే రోజు నిమజ్జనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రతి మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పండుగ వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని, ముఖ్యంగా యువత కేసుల పాలవద్దని అన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ గణేష్, కానిస్టేబుల్ కాసిం, మండలంలోని వినాయక మండపాల నిర్వాహకులు, మాజీ ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు. మీరు దీన్ని ఒక మంచి ప్రోగ్రాం లెక్క కండక్ట్ చేయండి. మీ గల్లీలో ఉన్న మహిళలు, పిల్లలు అందరినీ తీసుకొచ్చి, పెద్దలందరూ తీసుకొచ్చేసి ఒక మంచి ప్రోగ్రాం లెక్క కండక్ట్ చేసి, ఒక మంచి ప్రోగ్రాం లెక్క అంటే ఒక పండుగ వాతావరణం లెక్క ఉండాలి. మన ఇంట్లో పెళ్లి జరిగితే ఎట్లుంటది, మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటే ఎట్లుంటది, ఇంటి పండుగలు ఎక్కువ ఉండాలి. ఊరంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రతి ఇంట్లో పండుగనే కదా, అట్లా సెలబ్రేట్ చేసుకొని ఏ టైంకు తీస్తారు ఎర్లీగా తీసుకోండి. ఎర్లీగా తీసుకుంటే లేడీస్, మీ ఇంట్లో మన అక్క చెల్లెలు, అన్నదమ్ములు, భార్య, పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. తాగకుండా ఎక్కువ ధూమ్ధాం చేయకుండా, ఇప్పుడు మనోళ్ళు చెప్పినట్టు ఏమైనా కూర వేషాలు తీసుకున్న వేషం చిన్నపిల్లలతో అట్లా ప్లాన్ చేయండి. ప్లాన్ చేసి ఆ రకంగా ఎంజాయ్ చేయండి. కానీ బాక్సులు పెట్టి దులుపుతా అంటే మాత్రం బాగుంటుంది. జిల్లాలో 16 కేసులు అయినాయి. అంటే వేరు వేరు మండలాల్లో 60 మంది మీద ఎఫ్ఐఆర్లు అయినాయి. అంటే ఇక్కడ మెయిన్గా ఊరేగింపులలో డీజేలు పెట్టి ఆ సౌండ్లలో పోలీసుని తిరగడం, లేకుంటే పక్క వాళ్ళతోటి కొట్లాడడం. 60 మందికి ఇబ్బంది ఏంటంటే అంతమంది యూతే ఉంటారు. ఇంకా కామన్ ఏంది, ధ్యానం చేయడానికి వచ్చిన వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు రాదు, రైతులు ఎవరు రాదు. అంత పిల్లలు 18, 20, 25 ఏళ్ళు. వీళ్ళకు తర్వాత ఫ్యూచర్లో ఇబ్బంది ఏంటంటే ఒకసారి పోలీస్ కేసు అయితే వాళ్ళకి ఎన్ఓసి ఇవ్వబడదు. అంటే రేపు మీరు గల్ఫ్ పోవాలి, దుబాయ్ పోవాలంటే జీవితాంతం పోలేరు ఇక ఒకసారి ఎఫ్ఐఆర్ అయితే. రెండోది ఏదైనా జాబ్, గవర్నమెంట్ జాబ్ రాదు, మీకు కంపల్సరీ ఎన్ఓసి అడుగుతారు. మూడోది, ఈ రోజులలో హైదరాబాద్ లాంటి సిటీలో ఈవెన్ వాచ్మెన్ ఉద్యోగం కావాలన్నా కూడా ఈ లోకల్ పొజిషన్లో నువ్వు మంచిగా సర్టిఫికేట్ ఇస్తామని చెప్తారు. ఇంకా వాటికి కూడా 60 మంది అనర్హులు. మళ్ళీ లాస్ట్ మీరు అల్టిమేట్గా ఊళ్ళో ఆటో నడుపుకోవడమా, వ్యవసాయం చేసుకోవడమా, ఊళ్ళో పనులు చేసుకోవాలి. అంటే ఈ క్షణికావేశంలో కేసులలో ఇన్వాల్వ్ కాకండి. ఎందుకంటే అది ఇప్పుడు సుప్రీంకోర్టు నిషేధించింది డీజేలు. ఎందుకంటే దాని మీద చాలా మంది బతుకుతున్నారు, అందరూ తెలుసు. డీజేల మీద ఇప్పుడు మన మండలంలో దాదాపు 20 మంది 30 మంది కుటుంబాలున్నాయి. కాకపోతే ఏంటంటే సుప్రీంకోర్టు ఉత్తర్వులు పాటించాలి ఎవరైనా కూడా. దాంతో ఏంటంటే ఈ గుండె జబ్బులున్న వాళ్ళకి, ఈ మన ఇది బాలింతలకు, లేకుంటే చంటి పిల్లలకు జబ్బు అది హార్ట్ అది ఇబ్బంది అయ్యి కొంతమంది చనిపోయిన సంఘటనలే కాబట్టి డీజే నిషేధించింది సుప్రీంకోర్టు. అట్లా కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులు భద్రతలో చూసుకోండి. మెయిన్గా ఆర్గనైజర్ వేసేయాలని చెప్పారు. మండపం దగ్గర ఎందుకు పడుకోవాలంటున్నాం అంటే ఒక ఇన్సిడెంట్లో అది దీపం ఉంటుంది కదా, కుక్క ఎక్కింది పైకి, కుక్క దాన్ని కలిగి కింద పడి కార్పెట్ అంటుకొని మండపం కాలుతుంది. మండపం కాలితే ఫస్ట్ మనకు వచ్చే డౌట్ ఏంది, ఇది వేరే మతం కూడా కాలబెట్టింది. ఆడ గొడవలైనాయి, పెద్ద ఎత్తున వాళ్ళ వీళ్ళ గొడవలైనాయి. లక్కీ ఏంటంటే దగ్గరలో ఒక దూరాన్ని ఒక షాపు సీసీ ఫుటేజ్ ఉంటుంది. అలా చూస్తే ఏంటంటే కుక్కలకి ఎక్కువ దిగుడు కనబట్టేది. అంటే అప్పుడు ఇది కుక్కలు ఎక్కితే లోపల లడ్డూలు పెడతారు, లడ్డూలు ప్రసాదాలు పెడతారు, ఏదో కుక్కలు ఎక్కి ఉంటాయి. అందుకే కంపల్సరీ మనం అక్కడ పడుకోవాలనేది, ఈ సీసీ కెమెరాలు పెట్టుకోవాలనేది. కాబట్టి మీరు ఎంతమంది పోతారో అంతమంది. ఎందుకంటే పల్లెటూళ్ళలో ఒక్కరికి ఏమైనా జరిగితే వాళ్ళంతా మీ ఆర్గనైజర్ మీదనే ఏడుతారు. మీరు ఏమంటే మా కులాడు వెళ్ళిపోయింది, లేకుంటే మా వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని మిమ్మల్ని అంటారు, నిందిస్తారు. కాబట్టి మీ బాధ్యత, మీరు ఒక లీడర్షిప్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఒక లీడర్షిప్ తీసుకున్నప్పుడు ఆ లీడర్ బాధ్యత తన వెంబడి ఉండేటోళ్ళు అందరినీ కాపాడుకోవచ్చు. లీడర్ బాధ్యతే కదా, తన వెనక వచ్చేటోళ్ళు అందరినీ కాపాడాల్సిన బాధ్యత లీడర్ బాధ్యత. కాబట్టి మీరు మీ వెనక నిమజ్జనానికి వచ్చినప్పుడు కానీ ఈ 10 రోజులు మీరు ఆ కాలనీలో లీడర్షిప్ చేస్తున్నారు కాబట్టి ఇది చూసుకోండి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో తయారు చేసిన 2000 మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో తయారు చేసిన మట్టి గణపతి విగ్రహాలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చేతుల మీదుగా గురువారం పంపిణీ చేశారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు ఆయా గ్రామాల్లో విగ్రహాలు పంపిణీ చేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ భిక్షపతి, జిఎం ఇండస్ట్రీస్ భారతి ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.